అవమాన భరించింది నేను. హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరందరూ బాగానే ఉన్నారు కదా. నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూత్ చేశారు. రెండో వీడియో ఆన్లైన్ లో నేను బిర్యానీ చేసి మా ఇంట్లో ఆన్లైన్ లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నేను చెప్తూనే ఉన్నాను, నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి, ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ. నేనేమైనా దేశద్రోహం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానా? మీకు మనుషులేనా మీరు అంతని? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? ఎంత మీడియా అయితే, ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందని మా మీద? ఏం రైట్ ఉంది? ఇప్పుడు అప్పుడేమో చిలువలు పలవలు చేసేసి న్యూస్లు వేసేశారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి, నేను ఎదవనని చెప్పాలి అని చిత్రీకరించడానికి ట్రై చేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? హేమకు రాలేదు, హేమకైనా తప్పు చేసి ఉంటుందేమో, ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది, నాది చూపించి హేమ 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 అని వేసేశారు. అందరిని మెస్ప్రైజ్ చేస్తారు, హేమనేమో అని. నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి, ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? పోయిన నా పరువు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను మానసికంగా శారీరకంగా నేను కృంగిపోయాను. ఈరోజు మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? మా అమ్మని తీసుకురాగలుగుతారా? 1.5 years ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. ఎక్కడికైనా వెళ్తే ఏమనుకుంటారు అని 10 చోట్లకి వెళ్లాల్సిన దాన్ని నేను 2 చోట్లకి వెళ్ళి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసేదాన్ని. మిమ్మల్ని ఎవరిని వదలనండి, నిన్ను ఎవరిని వదలను. నా మీద మీరు ఎంత ట్రోల్స్ చేశారో, సోషల్ మీడియా వీళ్ళందరూ ఎంత చేశారో, నేను ఎవరిని వదలను. నేను అందరికీ గుణపాఠం చెప్పే తీరుతాను. ఇప్పుడు ఆడపిల్లని జెన్యూన్ గా నేను చెప్పిన మాట నిజమని చెప్పి కోర్టులో తీర్పు వచ్చింది, కానీ టైం పట్టింది. ఈ లోపల అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి. క్వాష్ అయిపోయింది, నేను నిర్దోషిని అది చెప్తామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమని వేయడం మానేసి దయచేసి నిజాన్ని నిజంగా వేయండి ప్లీజ్.